సార్ ఇన్స్పెక్టర్ భూపతి ఈ మెసేజ్ మిమ్మల్ని చూడమన్నారు. ఆ ఆదిగాన్ని చూసి ఎందుకు టెన్షన్ పడుతున్నావు? వాడిని అసలు నువ్వు ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నావు? కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుండగా నువ్వు లేచి బయటకు వస్తే అక్కడ ఉన్న అందరూ ఏమనుకుంటారు? ఎవరేమనుకున్నా ఆది ఆయన్ని చంపలేదు. మీ అన్నయ్య చేసిన పాపాన్ని ఆయన శిక్షించాయి. అవి ఆయన్ని చంపేశాయి. ప్లీజ్ వదినా, ఆ మాట నాతోనే కాదు ఇంకెవ్వరితో చెప్పు, ఓకేనా? ప్లీజ్ రిలేషన్స్ పక్కన పెట్టండి. మీ వారు ఇప్పుడు ఈ లోకంలో లేరు, కానీ ఆ మర్డర్ కేసులో ఇరుక్కున్న ఒక అమాయకుడు ఇంకా బతికే ఉన్నాడు. నేరం చేసిన వాళ్ళకంటే దాచిన వాళ్ళకే మనశ్శాంతం. చెప్పండి, ఎవరి కోసమో కాదు, మీకోసం నిజం చెప్పండి. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ రోజు దీంతో మన సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. దీనికంటే పెద్ద హిట్ అయిపోతుంది సార్. నువ్వు బాగా తీస్తావు కదా. అన్నయ్య, ఆ యాక్షన్ పార్ట్ రా సురేఖ రా. కమాన్ హాయ్ సార్. సురేఖ కమాన్, లెట్ us సెలబ్రేట్ అవర్ సక్సెస్. ఈ రోజు నువ్వు కూడా మాతో కలిసి మందు తాగి ఎంజాయ్ చేయాలి. బయటికి నువ్వు మంచివాళ్ళ కనిపించినా నీలో నీచమైన పోరంబోకున్నాడు. ఈ రోజు నుంచి నేను నీ సినిమాలో యాక్ట్ చేయను. నాకు నీ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. మేంత అయితే నీకెక్కిందంటే కిక్కు పెద్ద అందగత్తని ఫీల్ అవుతున్నావా? నువ్వు ఈ రోజున ఈ స్టేజ్ లో ఉంటానికి కారణం మా జగన్నాథం గారే. ఆయన ఏం చేశాడే నిన్ను? అవును సురేఖ, నువ్వు ఓకే అంటే అన్నయ్య నిన్ను పర్మనెంట్ గా ఉంచుకోవాలనుకుంటున్నాడు. దీంట్లో తప్పేంటి? మీ అన్నయ్య పక్కలో అమ్మాయిని పడుకోబెట్టడం మాత్రమే నీకు తెలుసు. సినిమా డైరెక్షన్ మానేసి మీ అన్నయ్య దగ్గర బ్రోకర్ గా సెటిల్ అయిపో. బాగా డెవలప్ అవుతావు. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఐఎమ్ ఏ స్టార్ మేకర్. ఐ మేడ్ యు ఏ స్టార్. నేను లేకపోతే నువ్వు ఉండరా, తప్పు మందేరా తమ్ముడు. దీనికి హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చినప్పుడే నా బెడ్రూమ్ లేకి తీసుకెళ్ళుంటే ఈ రోజు ఇలా బిహేవ్ చేసేది కాదు. నేను బయటికి కనిపించినంత మంచోని కాదని నువ్వే అన్నావుగా. ఎంత మంచోని కాదో చూడవే. అయిన తర్వాత నువ్వు ఓకే, నీ మూడ్ చేంజ్ కాకూడదు. తీయాలంతే. నరేంద్ర, ఇక్కడేం చేస్తున్నారు? మీ అన్నయ్య ఏరి? వదిన అన్నయ్య కిందకి పైన ఉన్నారు. పైకి వెళ్ళాడు. ఏంటి టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ ఏం లేదు వదిన, పార్టీ కదా ఎంజాయ్ చేస్తూ. సారీ. ఐ కెన్ అండర్స్టాండ్. ఎంజాయ్. అదేంటి సార్ అలా చెప్పారు? వదిన ఎవరు తార్పో? ఆగు వదిన, ఆగు. ఏయ్ వదిన కిందకి తీసుకెళ్ళి. ఎందుకు? తప్పుకోండి. ప్లీజ్ కిందకి వెళ్ళి. తప్పుకో. అది కాదు వదినా. నోరు మూసుకో. సురేఖ, చూసావా వదిన ఎంత పని చేయబోయారో. ఆ క్షణంలో అతని కళ్ళను చూస్తే నాకు అనిపించింది ఏదో ఘోరం జరగబోతోందని. ప్రసాద్, నన్ను ఉరి తీరుగా నన్ను నమ్ము, నీకేం కాదు. ఒకటి గుర్తుంచుకో, నీ చావుకి నీకు మధ్యన నేనడ్డున్నాను. నువ్వే నిజం దాచినా నన్ను బాధ పెట్టినవాడు. లహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి, శృంగార నగరి స్వర్ణమాజరి రావే రసమాధురి, వంద చిన్నెల చిన్నారి నీ దండకు